పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మహబూబ్ నగర్ జిల్లా వేముల గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మన జిల్లా వేదిక కాబోతున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తూ మీ అందరినీ అభినందిస్తున్నా. మిత్రులారా, మీకందరికి తెలుసు, పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారుపేరు. ఈ దేశంలో బాక్రానంగల్ డ్యామ్ కట్టినా, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినా, ఎస్ఆర్ఎస్పి కట్టినా, ఎక్కడ ఏ మూలన ప్రాజెక్టులు కట్టినా తట్ట పని, పార పని, మట్టి పని చెయ్యాలి అని అంటే పాలమూరు బిడ్డలు భాగస్వామ్యం లేకుంటే ఈ దేశంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం కాలే. దీనికి ప్రధాన కారణం ఒకటి చదువు, రెండు నీరు. ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈ జిల్లా ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల మనం కూలీ కార్మికులుగానే దేశం నలుమూలల బ్రతకడానికి వలసపోయేది. కృష్ణానది జలాలు మన పక్క నుంచి వెళ్తున్నా మనకు తాగునీరు, సాగునీరు సమస్య ఉండడం, సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రయత్నం చేయకపోవడం వల్ల మన వలసలు ఏ రోజు కూడా ఆగలేదు. అందుకే గత పాలకులు మన పోరాటాలను చూసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా అండగా నిలబడి మాజీ ముఖ్యమంత్రి గారిని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులుగా గెలిపించడం జరిగింది. ఇక్కడి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన మన ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సముచిత న్యాయం జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా లాంటి ప్రాజెక్టులు ఏవి సంపూర్ణంగా పూర్తి కాలే. ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో పాలమూరు యూనివర్సిటీ మంజూరు చేసినా అదొక పీజీ కాలేజ్ లాగా మిగిలిపోయింది తప్ప యూనివర్సిటీకి ఉండాల్సిన హోదా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లా కాలేజ్ కానీ, ఇతర కళాశాలలు లేకపోవడం వల్ల